I am Dr. P. Vijay Kumar, Senior Physician and Diabetologist and Sub-Division of Infectious Diseases Specialist in Medico Hospital, Nellore. Last week, బేస్తవారం రోజు ఎర్లీ అవర్స్లో వెంకటేశ్వర్లు అనే కుర్రోడ్ని మెడికల్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అతను సైకాట్రిక్ డ్రగ్స్ వదంజెపైనని, ట్రిప్టోమరు, అలానే ఎన్నో సైకాట్రిక్ మాత్రలు వచ్చేసి ఎక్కువగా వేసుకునేసి విపరీతంగా హీ వాజ్ బ్రాట్ టు హాస్పిటల్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ అండ్ ఇరిటబుల్. అప్పుడు డ్యూటీ డాక్టర్ గారు నాకు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఎర్లీ అవర్స్ నేను చెప్పడం జరిగింది. ఆ టైంలో 6 సైనస్ సిండ్రోమ్, బ్రాడీకార్డియా వచ్చేసి పల్స్ కూడా 40కి 30కి తగ్గిపోవటం, అలానే బ్లడ్ ప్రెషర్ కూడా మామూలుగా అయితే ఆప్టిమల్ బ్లడ్ ప్రెషర్ 120/80 ఉండాల్సింది దీనికి 70/40కి వచ్చేసింది ఆ రోజు చూసినప్పుడు. తర్వాత మన హాస్పిటల్ సహకారంతో తర్వాత మంచి ట్రీట్మెంట్ అతనికి క్షుణ్ణంగా పరిశీలించి దశల వారీగా ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఆయన 48 గంటల తర్వాత డీప్ కోమాలో నుంచి బయటపడ్డాడు. అలానే మేము కూడా నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్ సహాయంతో ఈ SpO2 లెవెల్స్ కూడా చాలా తగ్గిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ నార్మల్గా వచ్చేసి 95కి 100 ఉండాల్సింది 70-80 లోపలికి వెళ్ళిపోయింది. అట్నే అతన్ని నైస్గా పల్స్ రేట్ నార్మల్ వచ్చేటట్టుగా, అలానే బ్లడ్ ప్రెషర్ నార్మల్ వచ్చేటట్టుగా, అతని యొక్క వైటల్స్ కాన్షియస్నెస్ టోటల్ అన్కాన్షియస్గా ఎలిజిబుల్గా ఉన్నాడు. అప్పుడు అతనికి మంచి వైద్యం అందించి అతన్ని 7 అవర్స్ తర్వాత ఒక కాన్షియస్లో తేవడం జరిగింది. అదే రోజు అలానే పక్క రోజు వచ్చేసి మా రూమ్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎలా ఉంది ఏంటంటే చాలా వరకు అతనికి ఇంతకుముందు గతంలో జ్వరం కావచ్చు, ఆయాసం కావచ్చు, దగ్గు కావచ్చు చాలా వరకు తగ్గినాయి. జనరల్ కండిషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత నేను నా సాటిస్ఫై ప్రకారం ఈరోజు డిశ్చార్జ్ చేయదలుచుకున్నాను. అలానే ఆ పేషెంట్ యొక్క మామూలైనటువంటి మురళీకృష్ణ కానీ, వెంకటేశ్వర్లు కానీ, ఆ పిల్లవాడి భార్య కానీ పూర్తిగా సహకరించినందుకు మాకు కూడా ఏంటంటే బాగా సంతోషకరంగా మాకు పోయించడం. ఒక ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్, ప్రొఫెషనల్గా ఒక డాక్టర్కి ఏంటంటే డబ్బులు కాదు ముఖ్యము, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ముఖ్యంగా. ఈరోజు నాకు సంతోషం ఉంది. ఈ అబ్బాయికి కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చేసి వీళ్ళ అబ్బాయికి మళ్ళీ కూడా ఫర్దర్గా ఫాలోఅప్లు ఇచ్చి పాత వ్యాధి నుండి బయటపడేటట్టుగా మేము అతనికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చాము. మా పేరు మురళీకృష్ణ, మేము సూళ్ళూరుపేట నుంచి వచ్చామండి. ఆ రోజు నైట్ మా అబ్బాయి టాబ్లెట్ తీసుకోవడం వల్ల అక్కడ దగ్గరలో ఉన్న సూళ్ళూరుపేట హాస్పిటల్కి తీసుకొచ్చాము. అక్కడ కండిషన్ ఎక్కువగా ఉండేకాడికి మీరు ఎక్కడైనా పెద్ద హాస్పిటల్ తీసుకోమని చెప్పారు. మేము నేరుగా ఇక్కడ మెడికల్కి తీసుకొచ్చాము. నైట్ 3 గంటలకి తీసుకురావడం నర్సులు కానీ అందరూ కేర్ తీసుకొని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సార్ విజయ్ కుమార్ సార్ వెంటనే వచ్చి చూసి వెంటనే అన్ని బాగానే ఐసీయూలో పెట్టారు. ఇప్పుడు మా అబ్బాయికి 2 గంటల తర్వాత నార్మల్ స్టేజ్కి బాగా వచ్చి జనరల్ వార్డుకి మార్చారు. అంతా బాగానే ఉంది మా అబ్బాయికి. ఇవన్నీ బాగానే నర్సులు కానీ అన్నీ బాగా ట్రీట్మెంట్ బాగా చేశారు. ఇంతగా దానికి కృషి చేసిన డాక్టర్ పి విజయ్ కుమార్ సార్కి, ఈ స్టాఫ్స్కి అందరూ కూడా ధన్యవాదాలు. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.